ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కుట్రలు కుతంత్రాలు సినిమాలలోనే కాదని నిజ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే డబ్బుల మూటలు బయటపడ్డాయని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరో అధికారంలో ఉన్న హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఒక నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకపోతే తనపై లేనిపోయిన నిందలు వేసి తన సన్నిహితులతోనో స్నేహితులనో తన అనుచరులతోనో తప్పుడు సాక్ష్యం ఇప్పించడానికి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి జైలు ఊచలు లెక్క పెట్టించే విద్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుందని అనేక సందర్భాలలో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఇలాంటి పోకడలు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉండేవి. జయలలిత మరణించిన తర్వాత అక్కడ అలాంటి పోకడలు తగ్గుముఖం పట్టి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు పాకడం మన దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఏపీలో వైసీపీ పార్టీని 100 అడుగుల గొయ్యిలో పాతి పెట్టేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోంది. అందులో భాగంగా గత జగన్ ప్రభుత్వంలో తప్పులను లెక్కిస్తూ మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను కటకటాల పాలు చేస్తూ ఒక రకంగా పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. లిక్కర్ కేసులో ఎలాగైనా బిగ్ బాస్ అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టాలని తీవ్ర ప్రయత్నాలలో మునిగిపోయి ఉన్నారు. అందులో భాగంగా గత ఏప్రిల్ నుంచి జైలులో ఉన్న A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మరింత ఉచ్చు బిగించేలా నిన్న హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల రూపాయల కదే ఒక పెద్ద నిదర్శనమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీకి అండగా ఉంటే వారు చెప్పే కథనాల ప్రకారం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ బెయిల్ వస్తుందో అని, బెయిల్ వస్తే కేసు వీగిపోయే అవకాశం ఉందని కావాలని ఇలా కుట్ర చేసి అతనికి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. స్కామ్ జరిగిన ఇన్ని నెలల వరకు ₹1 పట్టుకొని సిట్ ఇప్పుడు అతని బెయిల్ పిటిషన్ హీరింగ్కు వచ్చే సమయంలో ఇలా జరిగిందంటే ఏదో లోగుట్టు ఉందని, అసలు నగదు దొరికిన వెంటనే ఐటీ డిపార్ట్మెంట్కు ఎందుకు తెలియచేయలేదని, ఈ డబ్బు ఎవరిదన్న విషయం ఎందుకు తెలియచేయలేదని, ఈ కథ మొత్తానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతోందని అనేక ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ను అడ్డుకునేందుకు మరింత మందిని ఇరికించేందుకు కావాలనే సొంత డబ్బే అక్కడ డంప్ చేశారని, తర్వాత A40 నిందితుడు సమాచారం ఇచ్చాడని, అందులో భాగంగానే దాడులు చేశామని సిట్ అధికారులు చెప్పడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా విభేదిస్తున్నారు. మరొక వైపున A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, తనది కాని డబ్బు తన డబ్బుగా చిత్రీకరించి తనను దోషిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగమని అతడి వాదన అతడు వినిపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కుట్రలు కుతంత్రాలు సినిమాలలోనే కాదని నిజ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే డబ్బుల మూటలు బయటపడ్డాయని ఆరోపిస్తున్నారు. అక్కడ 12 బాక్సులు ఒకే సైజులో ఉండగా 11 కోట్ల రూపాయలు ప్రకటించడం చూస్తుంటే గత ఎన్నికలలో వైసీపీ పార్టీకి 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు 11 కోట్లు దొరికాయని, ఇలా ఒక ప్రాస కోసం ఇలాంటి పనులు చేసి వైసీపీ నాయకుడు జగన్ను బద్నాం చేయడానికి చేసే కుట్రలో భాగమని, ఈ కుట్రలను ఛేదించి తమ నాయకుడు జగన్ బయటకు వస్తాడని సోషల్ మీడియా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టడం చూస్తుంటే రాబోయే రోజులలో డబ్బుల మూటలు 11 కోట్లతోనే ఆగుతాయా, లేక మరింత డబ్బు వెలికితీసి వైసీపీ పార్టీ చేసే ఆరోపణలను తిప్పికొడతారనేది చూడాల్సి ఉంది మరి.